ఒక సహోదరి, నీ భర్త ఇప్పుడే మంచం మీద బెడ్ రిడన్ అయిపోయి ఉన్నాడు. భయంకరమైన క్యాన్సర్ వ్యాధితో నీ భర్త బాధపడుతున్నాడు. నీ భర్త గురించి నువ్వు ఏడుస్తూ ఈ లైవ్లో ప్రార్థన చేస్తున్నావు. నీ భర్త క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు. ఆల్రెడీ బెడ్ రిడన్ అయిపోయి ఉన్నాడు. నీ భర్త కొరకు ప్రార్థిస్తూ కన్నీరు కారుస్తున్నాడు. నా భర్తని బ్రతికించేసయ్యా, నాతో మాట్లాడేసయ్యా. నీ భర్త మరణ పడకలో ఉన్నాడమ్మా. చాలా ఏడుస్తున్నావు. క్యాన్సర్తో బాధపడుతున్నాడు ఆయన. క్యాన్సర్, ఆయన మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడు. నీ భర్త గురించి చాలా ఏడుస్తున్నావు. ఒక్కసారి ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. నువ్వు యూట్యూబ్లో ఉన్నా, ఫేస్బుక్లో ఉన్నా, జూమ్లోకి వచ్చి వెంటనే నీ పేరు పెట్టి పిలువబడిన వారు మీ స్లిప్ చూపించండి. ఏం తల్లి? వందనాలమ్మా. వందనాలు. ఎక్కడి నుంచి? భీమవరం మండలం తిరుసుమారమ్మ. మాది. నా పేరు కల్వరి అండి. చెప్తల్లి. నా భర్త క్యాన్సర్ తో బాధపడుతున్నారు. భర్త కోసం ఏడుస్తుందని ప్రవచించారమ్మా. అవునమ్మా. నా భర్త కడుపులో విపరీతమైన నొప్పితో క్యాన్సర్ తో బాధపడుతున్నారమ్మా. ఉన్నాడమ్మా ఇక్కడ? ఒక్కనే ఉన్నారమ్మా. బా, వందనాలు నాన్న. యేసు ప్రభు నమ్ముకున్నావు నాన్న నువ్వు? నీ జీవితంలో యేసు ప్రభు బాగు చేసే దేవుడు నమ్ముతున్నావా? యేసు పొందిన గాయాలే మన స్వస్థత కారణమని నమ్ముతున్నావా? నేను చావను సజీవుడైన యెహోవా క్రియలు వివరించదనని దేవుని వాక్యాన్ని నమ్ముతున్నావా? యేసు ప్రభు ఈ రాత్రి నన్ను బాగు చేయవని అడుగుతున్నావా? మీ సమస్య నాకు తెలియదు కదా. ఎవరికి తెలుసు మీ పరిస్థితి? యేసయ్యకే తెలుసు కదా. ఆయనే కదా మిమ్మల్ని పిలిచింది ఈ రాత్రి. కాబట్టి ఈ రాత్రి నమ్మండి. నేను ప్రార్థన చేస్తాను. ప్రభువు నమ్మదగిన వాడు. మీ జీవితానికి విడుదల ఇచ్చేది ఆయన ఒక్కడే. అయ్యా, ఈ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని ఈ భర్త పరిస్థితి చూసావు. ఈ భార్య ఎంతగా బాధపడుతుందో కుటుంబం చూసావు. యేసు పొందిన గాయములే నా స్వస్థత కారణమని వాక్యం చెప్తుంది. నమ్ముతున్నాం యేసు నామములో. అయ్యా, మరణకరమైన రోగము కలిగిన హిజ్కియా కన్నీరు కార్చినప్పుడు అద్భుతం చేసిన దేవుడు. మరణించిన లాజర్ని లేపిన వాడవు. మరణించిన తబితాని పేతురు లేపడానికి వాడుకున్న నామము కలిగిన గొప్పవాడవు. ఈ రాత్రి యేసు నామములో ఈ కుమారుడికి ఆరోగ్యం, స్వస్థత మరల కలుగునుగాక. ఆయన మీద కృప, నెమ్మది కలుగునుగాక. ఇలాగ ఎంతమంది క్యాన్సర్తో, నానా రోగాలతో మరణపడక ఆ రోగంతో మూలుగుతున్నారు. యేసు పొందిన గాయముల వలన ఈయనతో పాటు వారికి కూడా స్వస్థత కలుగునుగాక. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. విశ్వాసముతో మీరు ప్రార్థనను రాసుకొని ప్రేర్ చేసుకున్నానా? ఈరోజు దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుని కనికరం నీ కుటుంబంపై కుమ్మరించబడుతుంది. ధైర్యంగా ఉండండి. దేవుడు మీకు తోడై ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్.